బాయ్ బాయ్ గైస్. ఫస్ట్ టైం ZX6R నడుపుతున్నా. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియోస్కి మస్తు గ్యాప్ వచ్చేసింది. అండ్ ఇప్పుడైతే మేమైతే చిన్న రైడ్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఈ వీడియోలో ఒక స్పెషల్ బైక్ అయితే వస్తుంది. అండ్ ZX6R అయితే వస్తుంది. మీరైతే తమిళ చూసి ఉండొచ్చు. అండ్ యాక్చువల్గా నా బైక్ మేజర్ ప్రాబ్లం అయితే వచ్చింది. టెన్షనర్ అంటే ఇదే. అండ్ ఇది కొంచెం లోపల లూజ్ అవ్వడం వల్ల ఇంజన్ నుంచి సౌండ్ అయితే వచ్చింది. అండ్ ఏమైందంటే ఫస్ట్ నేను టైమింగ్ చైన్ పోయింది అనుకున్నా. టెన్షనర్ అని చెప్పేసి అది లూజ్ అయింది. సో దాన్ని అయితే షోరూంలో ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్ పెట్టుకొని దాన్ని అడ్జస్ట్ చేసి అయితే ఇచ్చిర్రు ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఏం సౌండ్ రాదు అని చెప్పారు వాళ్ళు షోరూమ్ వాళ్ళు. అండ్ నేనేమన్నా అంటే కొత్త బైక్ కదా, 16,000 కిలోమీటర్స్కి ఎందుకు అట్లా ఖరాబ్ అవుతుంది, నాకు కొత్త టెన్షనర్ కావాలి. అంటే ఐ మీన్ మళ్ళీ ఇలాంటిది రిపీట్ కావచ్చేమో, మళ్ళీ నాకు కొత్తది అయితే వేయండి అని చెప్పిన నేను. అండ్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే పర్లేదు, ఏం సౌండ్ అయితే రావట్లేదు. అదేంటంటే ఒక 100 స్పీడ్ 120 స్పీడ్ దాటిన తర్వాత ఆ సౌండ్ వస్తుంది ఎక్కువ హై ఆర్పిఎంలో ఉన్నప్పుడు. అండ్ ఇప్పుడైతే ఓకే. అండ్ వేహాంత్ అన్న అని చెప్పేసి, అండ్ అన్నకి స్టంట్స్ అకాడమీ ఉంటుంది. వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి మరి నేర్చుకుంటారు ఆయన దగ్గర. అండ్ అన్న కొత్తగా రీసెంట్గా బైక్ తీసుకుంటే ZX6R. సో అన్న తీసుకునేటప్పుడేమో డెలివరీ తీసుకునేటప్పుడు నాకు చెప్పింది, కానీ కాకపోతే నాకు అప్పుడు కుదరలేదు. అండ్ ఇప్పుడైతే మేము ఒక చిన్న షార్ట్ రైడ్ అయితే ప్లాన్ చేసినాం. కొత్తగా వీడియో ఇస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. ఏమన్నా దరిద్రమా, ఇప్పుడు ఒక వస్తువు మర్చిపోయినా అని చెప్పేసి ఒక 10-12 కిలోమీటర్స్ బ్యాక్ పోయినా. మళ్ళీ ఆ వస్తువు కోసం ఇంటికి వస్తే చూస్తే నా జోబులో ఉంది. అది క్రేజీ బ్రో. అసలు ఏమైందంటే గోప్రో అడాప్టర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఆ అడాప్టర్ లేనిది మనమైతే క్లియర్ వాయిస్తో అయితే వ్లాగ్ చేయలేము. ఇప్పుడు వచ్చే అన్న దగ్గర అడాప్టర్ లేదనమాట. ఆ అడాప్టర్ నా దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి, అది తీసుకొని వస్తా అని చెప్పేసి చెప్పిన అన్నకి. 660 రూపీస్ ఫ్యూయల్ కొట్టించిన. ఇది ఇచ్చే 15 మైలేజ్కి 80 కిలోమీటర్స్ కూడా వస్తుందో రాదో తెలియదు. నేను తీసుకురాలేనేమో అని చెప్పేసి మళ్ళీ ఇంటికి పోతే ఇంట్లో దోలాడితే కనిపిస్తుంది. జోబులో వేసుకుంటే నా జోబులో ఉంది. ఏమన్నా దరిద్రమా, నాకు మస్తు నవ్వొస్తుంది. సెంటి అయ్యా అయ్యా కాపాడండి నన్ను. వేహాంత్ అన్న అయితే వచ్చేసిండు. అండ్ ZX6R ఇంతసేపు గోప్రో సెటప్ చేసేసినాం అన్నకి. भाई मजा आया. అండ్ మేము యాదగిరి గుట్ట సైడ్ అయితే వెళ్తున్నాము. అంటే యాదగిరిగుట్ట అంటే యాదగిరిగుట్ట ఏం కాదు. స్టార్ట్ చేసి పోయినా. చలో అన్న ఇప్పుడు మధ్యలో మధ్యలో రోడ్ మంచిగా ఉండే చోట వీలీజ్ చేస్తాడు, దాన్ని క్యాప్చర్ చేసాం మనం. అరే దానికున్న పవర్ అది వెళ్ళిపోతుంది. cc ఇన్లైన్ 4 సిలిండర్. దాంట్లో ఎంత పవర్ ఉంటుంది గాయ్స్.
120 ప్లస్ పవర్ అయితే ఉంటుంది దీంట్లో. చైన్ ఇన్లైన్ 4 ఎట్లా వెళ్ళిపోతుంది అది. దానికి ఇంకా ఎగ్జాస్ట్ చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ సౌండ్ వస్తుంది. అది హిల్ అండ్ 4 కాబట్టి ఎంత స్పీడ్ వెళ్ళిపోతుంది. నాకు ఇట్లా పోతే మజా అంటే మజా వస్తుంది. అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ పెట్టుకొని అన్ని బైక్స్ వేసుకొని గ్యాంగ్తోనే వెళ్ళాలి. కాకపోతే కొంచెం కేర్ తీసుకోవాలి. ఒకరు ఇంకా ఒకరు ఉండకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే, ఇక్కడ ఏదో గుడి ఉందిగా లోపల. అది 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 అందరు ఫొటోస్ దిగుతూ చూసినావా? కాదు కాదు, భువనగిరికి ఎంట్రీ ఇచ్చే ముందు గుడికి వెళ్ళినాం రైడ్ మధ్యలో.
సో ఇలాంటి టైంలో కొంచెం డేంజర్ ఉంటుంది. Guys! Bro! కొంచెం ముందుకు వచ్చేసినాం. అన్న బైక్ తీసుకురావడం హైవే పైన ఇది ఫస్ట్ టైం అంట. ఇంకా ఆ బైక్లో 200 స్పీడ్ టచ్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అంట. వ్యూ మాత్రం మస్తు ఉంది. సన్లైట్ చూడండి ఎట్లా పడుతుందో. సన్సెట్ అవుతుంది. ఆహా, చాలా రోజులు అవుతుంది రైడ్స్ చేసి, ఇంకా థ్రాటిల్ ఓపెన్ చేసి కూడా. ప్రతిసారి యాదగిరి గుట్టకు వస్తున్నా, కానీ గుడికి మాత్రం వెళ్ళట్లేను. రైడ్స్ చేయడం కోసం ఇక్కడ వరకు వస్తున్నాం. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. వీకెండ్ రైడ్స్ అన్నా, షార్ట్ రైడ్స్ అన్నా పెట్టుకున్నప్పుడు మంచి స్పాట్ ఉంది ఇక్కడ. డెడ్ ఎండ్ అంటే డెడ్ ఎండ్ చూసుకో. అంటే షాక్. ఆయనకు అలవాటు అవన్నీ, ఆయన ప్రొఫెషనల్. బ్రో లాస్ట్ 100 వెళ్ళండి బ్రో. 100 కూడా క్రాస్ అవ్వదు బ్రో, దీని మీద 100 క్రాస్ కాకపోతే ఎట్లా బ్రో? ZX6R సార్, మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతున్నారు. గైస్, ఫస్ట్ టైం ZX6R నడుపుతున్నా. కొంచెం దీని హ్యాండిల్, దీని పొజిషన్ కూడా మొత్తం డిఫరెంట్ ఉంటుంది గైస్. ఆహా, ఓకే.
గాయస్ ఫస్ట్ టైం గాయస్ ZX6R నడపడం. నేను దీనికి పెద్ద ఫ్యాను. ఈ రైడర్ మోడ్లో ఉంది. వెళ్దామా? మనకు దీన్ని నడపాలంటే భయం అవుతుంది, ఎందుకంటే కొత్త బైక్ ఇది. దట్స్ ఇట్ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోని ఇక్కడ వరకు అయితే ఎంజాయ్ చేస్తున్నా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.